ఇక రేపటితో కాళేశ్వరంపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగినుండటంతో ఆ రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విచారణ పూర్తి కావడంతో రేపు ఫైనల్ రిపోర్ట్ పై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1 లేదా 2వ తేదీన ప్రభుత్వానికి కాళేశ్వరం రిపోర్ట్ ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ మేరకు కమిషన్ గడువును మరో 2 లేదా 3 రోజులు పెంచే అవకాశం ఉంది. ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంకా కాళేశ్వరానికి సంబంధించి నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ గడువు రేపటితో ముగియనుంది. 1-2 తేదీల్లో పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో గడువును పెంచుతారా లేకపోతే అలా ముగించేసి రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తారా అనే ఒక ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక, కాళేశ్వరం కుంగుబాటుపై ప్రభుత్వం నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ గడువు రేపటితో ముగుస్తుంది. సో దాదాపుగా ఇప్పటికే ఆయన విచారణను పూర్తి చేశారు. దాదాపుగా ఆ కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైనటువంటి క్షేత్రస్థాయి ఏఈడిఈల నుంచి మొదలుకొంటే ఎస్సీలు, సిఈలు, స్టేట్ లెవెల్ సెక్రటరీలు, ఐఏఎస్ అధికారుల వరకు, అదేవిధంగా ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మొత్తంగా 116 మందిని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారించారు. సో సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పటికే నివేదికను కూడా సిద్ధం చేశారు. అయితే దానికి తుది మెరుగులైతే దిద్దుతున్నారు. కొన్ని కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేస్తూ ఉన్నారు. సో రేపటితో గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు ఫైనల్ చేసేసి రిపోర్టును కంప్లీట్ చేసేసి ఫైనల్ రిపోర్టు పైన పీసీ ఘోష్ సంతకం చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇక ఆగస్టు 1 లేదా 2వ తేదీన ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో రేపటికే గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సంతకం పెడితే ఇక క్లోజ్ అయిపోయినట్లే. అయితే 1 లేదా 2వ తేదీన ఆయన కమిషన్ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మేరకు 1-2 రోజులు కమిషన్ గడువును పెంచేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం ఆ మేరకు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ గడువు పొడిగించకపోయినప్పటికీ 31వ తారీఖు అంటే రేపు సాయంత్రం వరకు సంతకం పెడతారు కాబట్టి రిపోర్టు సిద్ధమైపోతుంది కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశాన్ని ఏ క్షణమైనా కానీ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది నివేదికని. సో మొత్తానికి ఇక కంప్లీట్ అయిపోయింది విచారణ. ఏ క్షణం 1-2 రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక కూడా చేరబోతున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పబోతుంది, నివేదికలో ఏం ఉండబోతుంది, ఎవరిని బాధ్యులుగా తేల్చబోతున్నారు, ఎవరిపైన చర్యలకి సిఫార్సు చేయబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ టెన్షన్ అయితే ఇప్పుడు అటు అధికారుల్లో, ప్రభుత్వ వర్గాల్లో, అదేవిధంగా రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఉత్కంఠ అధికారుల్లో పెరుగుతూ ఉంది. వాస్తవానికి ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ విచారణ పూర్తి చేసింది. ఆ విజిలెన్స్ కమిషన్ ఏకంగా 57 మంది అధికారులను బాధ్యులుగా తెచ్చింది. 17 మంది అధికారులపైన క్రిమినల్ చర్యలకు సిఫార్సులు చేసింది. 33 మంది అధికారులపైన శాఖాపరమైనటువంటి చర్యలకు సిఫార్సు చేసింది. 8 మంది రిటైర్డ్ అధికారుల నుంచి పరిహారం రాబట్టాలని చెప్పి సిఫార్సులు చేసింది. ఇలాంటి సిఫార్సులు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు కమిషన్ ఏమి ఇవ్వబోతుంది, ఎవరిపైన చర్యలకు సిఫార్సులు చేయబోతుంది అనేటువంటి దానిపైన ఉత్కంఠ ఉంది. సో మొత్తానికి 1-2 రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టి ప్రభుత్వము దానిపైన చర్చించి తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.